హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే టబ్ క్లీనింగ్ కోసం అయితే తెప్పించానండి. ఈ వీడియో మొత్తం కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. నేను ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. మనకి ఇవి 1 వీక్ మనం టబ్ క్లీన్ చేసుకున్న 10 డేస్లో మనం టబ్ క్లీన్ చేసుకున్న, ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఒకేసారి మనం ఆన్లైన్లో ఇవి బుక్ చేసుకుంటే కనుక మనకి చక్కగా 3-4 మంత్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్కే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఇది ఏంటనేది వీడియో మొత్తం కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. అలాగే మన ఇంట్లో కుట్టు మిషన్ ఉంటే కనుక దానికి కూడా యూజ్ అయ్యే నేను ఒక ప్రోడక్ట్ అనేది నేను ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించాను. అది కూడా మన అందరికీ చాలా బాగా, మన లేడీస్ అందరికి, లేడీస్ ఏంటి ఇంట్లో మగపిల్లలు ఉన్నా, ఆడపిల్లలు ఉన్నా, లేదు అనుకుంటే మనమే మిషన్ స్టిచ్ చేస్తున్నా, ఈ దేనికైనా సరే మనకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెండిట్ల గురించి కూడా ఈ వీడియో మొత్తంలో నేను చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియో మొత్తం కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీడియో. అంటే ఎక్కువగా ఏంటంటే మనం మిషన్ అనేది వేలుకు వేలు పెట్టి కొంటూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు మనం క్లీనింగ్ పర్పస్ వచ్చేటప్పుడు, క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం మనకు వచ్చినట్టుగా మనం క్లీన్ చేస్తాము, అది ఓకే. కానీ ట్యాంక్కి మొత్తం అంటే లోపల మనకి టబ్బు అనేది ఎక్కడో దగ్గర చిన్నది మట్టిలాగా ఉండిపోతూ ఉంటుంది కదా, అది క్లీన్ చేయడం ఎలాగా, అలాగే మనకి అది క్లీన్ చేసే ప్రోడక్ట్ అనేది మనకి ఎన్ని రోజులు ఉంటుంది, అలాగే ఆ ప్రోడక్ట్ ఏంటనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నా. అలాగే మిషన్ కుట్టేటప్పుడు కూడాను మనకి చాలా బాగా అవసరమయ్యే ప్రోడక్ట్ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్కే, చాలా తక్కువ రేటుకే మనం బుక్ చేసుకుంటే కనుక కొన్నేళ్ల పాటు మనం చక్కగా వాడుకోవచ్చు. సింగిల్ పీస్ తీసుకుంటే కనుక చాలా అమౌంట్ అయిపోద్ది. అదే అన్నీ కూడాను ఒకే దగ్గర దొరికేలాగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక మనకి ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రోడక్ట్ అయితే ఉందన్నమాట ఆన్లైన్లో. మీషోలో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ నేను వాషింగ్ మిషన్కి ఈ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా స్మాల్ సైజులో ఈ విధంగా మనకి చాక్లెట్ టైప్లో మనకి ప్యాకింగ్ అయితే చేసి ఇస్తారన్నమాట. ఇందులో అయితే నాకు 50 పీసెస్ అయితే వచ్చాయి. చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. అంటే ఇప్పటి వరకు నేను తెప్పించలేదు ఇవి. మిషన్ ఇన్నేళ్ళుగా కూడాను నేను మామూలుగా క్లీనింగ్ చాలాసార్లు మన వీడియోలో కూడా చెప్పున్నాను, నేను టబ్ క్లీనింగ్ ఎలా చేస్తాననేసి. సరే ఇది కూడా ఒకసారి యూజ్ చేసి చూద్దాం అనేసి తెప్పించానమాట. ఇది కాస్ట్ వచ్చేసి 52 రూపీస్. చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. 50 పీసెస్ వరకు నాకు ఇచ్చారు. అంటే మనం 1 వీక్ ఒకసారి టబ్ క్లీన్ చేసినా, లేదంటే 10 డేస్కి ఒకసారి టబ్ క్లీన్ చేసుకున్నా మనకి ఎలా కాదనుకున్నా 3-4 మంత్స్ వరకు ఈజీగా వచ్చేస్తాయి ఈ ట్యాబ్లెట్స్ అనేవి. ఇందులో మనం టబ్ క్లీనింగ్లో క్లీన్ చేయడానికి ముందుగా మనకి టబ్ క్లీనింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా, అయితే దానికి ముందు మనం డోర్ ఓపెన్ చేసి ఒక ట్యాప్ అనేది ఇందు లోపల వేసేసుకొని, ఇంకా మనకి టబ్ క్లీనింగ్ ఆప్షన్లో మనకి 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్, అంటే టబ్ క్లీనింగ్కి ఎంత టైం పడుతుందో అంత టైం అనేది మనం ఫిక్స్ చేసేసుకొని, అలాగే ట్యాప్ ఆన్ చేసేసుకొని, మిషన్ ఆన్ చేసేసుకొని మనం ఇలాగ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే కనుక మనకి 1 అవర్ కాదు, హాఫ్ అన్ అవర్ కాదు, మనకి టబ్ క్లీనింగ్ ఎంత టైం పడుతుందో అంత టైము మనకి టబ్ అనేది క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం వాషింగ్ మిషన్ యూస్ చేసేటప్పుడు పైన బాక్స్లో ఏంటంటే లిక్విడ్స్ కానీ, సర్ఫ్ కానీ, లేదు అనుకుంటే కంఫర్ట్ కానీ ఇవన్నీ వేసి మనం బట్టలు అనేది ఉతకడానికి వేస్తూ ఉంటాం కదా, వాష్ చేయడానికి. సో ఆ ప్రాసెస్లోనే ఉంటుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది డైరెక్ట్గా టబ్బులోనే వేసేస్తాం అన్నమాట. ఈ ట్యాబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ మిగతావన్నీ కూడాను ఒక కంటైనర్లకి మనకి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటి బాక్సెస్ అయినా పర్వాలేదు, లేదనుకుంటే వాషింగ్ ఏరియాలో ఏ బాక్సెస్ అయినా మనం యూజ్ చేసుకునేది ఏదైనా ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఎప్పటికప్పుడు 1 వీక్ ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి ఒక్కొక్క ట్యాప్ తీసి మనం వాషింగ్ మిషన్లో టబ్లో వేసేసి క్లీన్ చేసేసుకోవడమే. క్లీనింగ్ ఆప్షన్లో పెట్టి క్లీన్ చేసేసుకుంటే టబ్లో చుట్టూ ఉన్న టబ్బు బయట కూడా లోపల ఎక్కడైనా సరే మూలలో ఏమాత్రం మనకి
చిన్న చిన్న మట్టి లాంటిది ఇరుక్కుపోయినా సరే అంతా కూడాను చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. టబ్ క్లీన్ అయితే మాత్రం చాలా బాగా అయిపోతుంది. ఇది ఒకసారి యూస్ చేసి చూడండి. అంటే చాలామంది వరకు ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడు చాలామందికి రీజనబుల్ ఈ మధ్య కాలంలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆ ప్రోడక్ట్ గురించి. తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి యూస్ చేసి చూడండి. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను 14 పీసెస్ సేవింగ్ కిట్ అనేది తీసుకున్నానండి. ఇది ఏంటంటే నా దగ్గర థ్రెడ్స్ అనేవి మ్యాచింగ్ కలర్స్ అన్నీ కూడాను అయిపోయాయి. ఇంకా బాక్స్ తెప్పించేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే నాకు ఒకేసారి ఇంకా ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా నాకు ఈ కిట్ అయితే కనిపించింది. చాలా వర్త్ అనిపించింది అనమాట. అమౌంట్ కూడాను చాలా బాగా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఇదైతే మాత్రం ఈ కిట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. మీషో కాదు, అలాగే అమెజాన్ కాదు, ఆన్లైన్లో ఎక్కడైనా సరే మనం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీనికి నేను థ్రెడ్స్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను కదా. ఈ థ్రెడ్స్తో పాటు ఇవన్నీ కూడా ఈ కిట్ అంతా కూడా మనకు వస్తుంది. పైగా మనం లాంగ్ టైం ఇవైతే యూస్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇంకా ఈ కిట్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇందులో ఏంటంటే బాగా మనకి యూజ్ అయ్యేవి ఏంటంటే, నేను ఫస్ట్ థ్రెడ్స్ అనేవి నాకైతే ఇవి 14 ట్యూబ్ థ్రెడ్స్ అనేవి మనకి ఇచ్చారు. తర్వాత మిగతావన్నీ కూడాను రాబిన్ కేసు, అలాగే థ్రెడ్ కట్టరు, నీడిల్ కంపాక్ట్, 3 పీసెస్ బాపిన్, థ్రెడ్డరు, సీమ్ రిపైరు, నెక్స్ట్ వచ్చేసి పేరల్ పిన్ ఒకటి, మెజర్మెంట్ టేప్ ఒకటి అండ్ సేఫ్టీ పిన్ ఒకటి ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మనకి యూజ్ అయ్యేవే కదా, అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే సిజర్ కూడా ఈ మధ్యకాలంలో నేను తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నా దగ్గర ఉన్న సిజర్స్ అన్నీ కూడాను జార్ అయితే, అంటే దాని తాలూకా షార్ప్నెస్ అంతా కూడాను పోయింది. కటింగ్ అయితే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఇంతకుముందే నాకు బ్లౌజ్ కటింగ్లో చూపించిన సిజర్స్ అయితే మాత్రం, సిజర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ సిజర్ చాలా చిన్నది అయినా సరే బాగా కటింగ్ అవుతుంది క్లాత్. అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే అదే యూజ్ చేస్తున్నా. ఇంకా తర్వాత ఎప్పుడైనా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కిట్లో అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పిన్స్ అయితే మనకి చాలా సన్నగా ఉంటాయి. అంటే మనకి బ్లౌజెస్కి ఎక్కువగా హెమ్మింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఈ పిన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ కిట్లో ఉన్నది కదా, అందుకని చెప్పేసి ఈ కిట్ అనేది తీసుకున్నాను. ఇందులో చాలా రకాలు, చాలా సైజెస్ వరకు మనకి పిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి సన్నటి పిన్నుల వల్ల ఏంటంటే హెమ్మింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది చిరిగిపోకుండా, కుట్టు అనేది కనబడకుండా చాలా నీట్గా కనిపిస్తుంది కదా బ్లౌజెస్ అనేవి. అందుకని చెప్పేసి ఇవి అయితే మాత్రం మనకి అందరికీ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి ఏంటంటే సడన్గా మనకి సన్న పిన్ను సూదుల్లోకి మనకి థ్రెడ్ అనేది ఎక్కకపోతే కనుక మనకు అది యూజ్ అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు చూపించింది. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు నాకు 14 ట్యూబ్ థ్రెడ్స్ అనేవి ఇక్కడ ఇందులో ఉన్నాయన్నమాట. ఇందులో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. ఓకేనండి. ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మన ఇంట్లో పర్పస్ కానీ, లేదనుకుంటే ఎవరైనా మనకి టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అంటే మనం బాక్స్ తీసుకోవచ్చు, థ్రెడ్ బాక్స్. కానీ ఒకవేళ ఈ కిట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి, బాక్స్ అనేది సపరేట్గా థ్రెడ్ బాక్స్ అనేది తెచ్చుకోవడం బెస్ట్. లేదు అనుకుంటే కనుక థ్రెడ్స్తో పాటు ఈ ప్రోడక్ట్స్ ఈ ఐటమ్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి మనం ఈ కిట్ అనేది మనం తీసుకోవచ్చు. మొత్తానికి దీని ప్రైస్ అయితే మాత్రం 152 రూపీస్ మాట. 152 రూపీస్ అంటే వర్తే కదండి, చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ కూడాను. ఒక్కొక్క ఐటమ్ ఇందులో మీకు చూపించిన ఒక్కొక్క ఐటమ్ కూడాను మనకి బయట తీసుకుంటే ఒక్కొక్క ఐటమ్ కూడాను చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కటి తీసుకునే బదులు ఇలా ఒక కిట్ తీసుకోవడం వల్ల మనకి థ్రెడ్స్ వస్తాయి. అలాగే లైఫ్ లాంగ్ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అన్ని ప్రోడక్ట్స్ అన్ని ఐటమ్స్ కూడాను ఇందులో ఉంటాయి, ఈ కిట్లో ఉంటాయి. మనకి 14 ట్యూబ్ థ్రెడ్స్ అంటే మనకి అన్ని కలర్స్ 14 కలర్స్ వచ్చినట్టుమాట. ఇంకా మీకు ముందుగా చెప్పినట్టు ఈ సిజర్ అనేది నేను ఈ ప్రజెంట్ అయితే ఈ సిజర్ యూజ్ చేస్తున్నాను. కటింగ్ అయితే చాలా బాగుంది. ఒక 3-4 పీసెస్ బ్లౌజ్ పీసెస్ అయినా సరే చాలా ఒకేసారి కట్ చేసేయచ్చు, అంత షార్ప్గా అయితే ఉందన్నమాట. అందుకని పెద్ద సిజర్లు అయితే యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఎప్పుడైనా మంచిగా కట్టర్ అనేది తీసుకోవాలన్నమాట.
కటింగ్ సిజర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ కూడాను చాలా బాగా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ లేదు అనుకుంటే బయట మనకి టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కానీ అందరికీ బాగా యూజ్ అవుతాయి అని ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. రీజనబుల్గా ఉండే ప్రైస్ అయితే మాత్రం చాలా మనకు అన్నీ మంచి మంచి ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అంటే నా దగ్గర ఆల్రెడీ సూదులు ఇవన్నీ మెజర్మెంట్ టేప్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే చాలా వరకు కొన్ని టేప్స్ అన్నీ కూడాను పాడైపోయాయన్నమాట. అలాగే సూదులు కూడాను ఒకటో రెండు ఉన్నాయి. చాలా ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ బాక్స్ అలా ఉండేది. ఇంకా చాలా చాలా సంవత్సరాల నుంచి మనం కుట్టు మిషన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడాను ఉండవు కదా, విరిగిపోవడం కానీ పడిపోవడం కానీ లేదంటే ఈ టేప్స్ అయితే మాత్రం చాలా వరకు కట్ అయిపోయి మిడిల్లోకి. ఇంకా అవి మనం స్టిచ్ చేయడానికి గమ్ముతో అతికించడానికి కూడా అవ్వదు. ఇప్పుడు వీళ్ళిచ్చిన టేప్ అయితే మాత్రం చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి, మీకు ఎవరికైనా కనుక యూజ్ అవుతుంది. అలాగే యూజ్ అవుతుంది, మ్యాక్సిమం అయితే మనకు యూజ్ అవుతుంది. మిషన్ ఉండి ప్రొఫెషనల్గా కుట్టే అవసరం లేదు. మనకి అప్పుడప్పుడు మనం కుట్టాలనుకున్నా లేదంటే బ్లౌజులకు కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే థ్రెడ్స్ అనేవి విప్పాలనుకున్నా, అలాగే థ్రెడ్స్ పాపిన్లోకి ఎక్కించాలనుకున్నా, ఇలాగ అన్నీ కూడాను మనకి యూజ్ అయ్యేవి ఉన్నాయన్నమాట ఇందులోకి. ఈ 2 ప్రోడక్ట్లు కూడా మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను. మొన్న మీకు 3 బ్లౌజెస్ కూడాను ఒకేసారి కటింగ్ అనేది పెట్టాను కదా, అందులో 2 బ్లౌజెస్ అనేది ఒకే రోజు స్టిచ్ చేస్తాను. ఇందులో ఇప్పుడు మీకు వీడియో చేస్తుండగానే ఒక బ్లౌజ్ అనేది నేను వేసుకున్నాను అనమాట, అందుకని చూపించలేదు. పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తాయి స్టిచ్చింగ్ అనేది. నా స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటాయి. ఇంకా తరువాత వీడియోస్లో మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇంకా ఈ గ్రీన్ బ్లౌజ్ ఉంది చూసారా పక్కన మిషన్ దగ్గర, అదైతే కటింగ్ చేసే ఉంది. అంటే మరి 3 బ్లౌజ్ పీసెస్ కూడా ఒకేసారి కట్ చేశానని చెప్పాను కదా, 2 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఈ లాస్ట్ ఇది ఒకటి ఉందన్నమాట, ఇది స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా నీట్గా, అంటే పర్ఫెక్ట్గా భుజాలు జారిపోకుండా చెస్ట్ దగ్గర ఏది కూడాను స్టిచ్చింగ్కి సంబంధించి అన్నీ కూడాను నేను టిప్స్ అనేవి నేను చెప్తాను.